ముందు ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, లగచర్ల దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అది కాసేపట్లో సంగారెడ్డి జైలుకు కేటీఆర్, లగచర్ల రైతులకు పరామర్శ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించడానికి వెళుతూ ఉన్నారు. ఇందుకోసం ఆయన మరి కాసేపట్లోనే సంగారెడ్డి జైలుకు వెళతారు. సంగారెడ్డి జైల్లో 16 మంది లగచర్ల రైతులు ఉన్నారు. ఇక సెకండ్ న్యూస్, గిరిజనులను కేటీఆర్ రెచ్చగొడుతున్నారు అన్న వార్తకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ ఆరోపణలు చేశారు. రాజకీయ క్రీడల్లో గిరిజనులను బలి చేయొద్దు అన్నారు. భూమి కోల్పోతున్న వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు ఆయన. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ కూడా లగచర్లకు సంబంధించిందే. రిమాండ్ ని సవాల్ చేస్తూ ఇవాళ పట్నం నరేందర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కాసేపట్లో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. సంబంధం లేకపోయినా కూడా ఈ కేసులో తనని ఇరికించారు అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, ఇంకా అజ్ఞాతంలోనే సురేష్ 4 ప్రత్యేక బృందాలతో గాలింపు. లగచర్ల దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి ఘటన తరువాత సురేష్ అజ్ఞాతంలోనే ఉన్నారు. సురేష్ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇక ఫిఫ్త్ న్యూస్, ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల పాల్గొన్న అనంతరం ఢిల్లీకి వెళతారాయన. అక్కడ ఒక మీడియా కాన్క్లేవ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఢిల్లీలో 498కి చేరిన కాలుష్య ప్రైమరీ స్కూళ్లకు అన్నింటికీ కూడా ఆన్లైన్ క్లాసులు. ఇండెక్స్ 498కి చేరిపోయింది. కాలుష్యం తీవ్రత భయానక స్థితిలో ఉండడంతో అన్ని ప్రైమరీ స్కూల్స్ కి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఈ ఆదేశాలు కొనసాగుతాయని ఢిల్లీ సీఎం అతీషి తెలిపారు.